నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ పీడియాట్రిషియన్ శివరంజని సంతోష్ గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గత 8 ఏళ్లుగా ఆవిడ ఓఆర్ఎస్ఎల్ అనే ప్రోడక్ట్ మీద పోరాటం చేసి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి అది ప్రోడక్ట్ నిషేధించాలని చెప్పేసి ఆర్డర్స్ తెప్పించగలిగారు. ఆవిడనే కాదు, సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల ద్వారా కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కూడా కావచ్చు, ఆవిడ కల్పించినటువంటి అవేర్నెస్ కావచ్చు, అన్నీ కలగలిపి ఆ ప్రోడక్ట్ని నిషేధించాలని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఆ కేసు నడుస్తూ ఉండగానే ఓఆర్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. అసలు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసు ఏం జరుగుతోంది, ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యంగా ప్రజలకి ఆవిడ ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు, దీని గురించి ఆవిడతోనే మాట్లాడదాం. నమస్తే శివరంజని గారు. సో బేసిక్గా అందరికీ తెలుసు, మీరు చాలా అవేర్నెస్ కల్పించారు. గత 8 సంవత్సరాలు దాని మీద పోరాటమే చేశారని చెప్పాలి. అది విన్ అయ్యారు అని దాన్ని సంతోషించే లోపే వీళ్ళు మళ్ళీ స్టే తెచ్చుకోవడం, ఇదంతా ఎలా చూడాలి, ఏం జరుగుతోంది కేసులో? ఇప్పుడు ఫస్ట్ ఓఆర్ఎస్ అనేది చాలా మంచిది. అవును. ఓకే, కానీ అది వాళ్ళు ఏమి ఇవ్వాలి, మనము మోషన్స్ ఆర్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇచ్చేది WHO రికమెండెడ్ ఫార్ములా ఇవ్వాలి. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దీని మీదే ఓఆర్ఎస్ అని వాడి పక్కన ఒక ఎల్ పెట్టి ప్రతి చోట ఎక్కడ వదల్లా, ఫార్మసీస్ని వదల్లా, హాస్పిటల్స్ని వదల్లా, ప్రతి చోట ఈజీగా స్టోర్స్లో దొరుకుద్ది. మేమే చాలాసార్లు తీసుకున్నాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము దీన్ని ఓఆర్ఎస్ అని మార్కెట్ చేయట్లా అని చెప్తారు. కానీ ప్రతి చోట ఉండటము అండ్ ఎవరి ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగినా ఇది ఇవ్వటము. మన దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. లిటరల్లీ నేను ఎక్స్పీరియన్స్. అది అసలు చెయ్యని ఫ్యామిలీ ఉండరు. కరెక్ట్. అండ్ ఇది ఇస్తే ఇందులో యాక్చువల్ ఓఆర్ఎస్ కంటే 10 రెట్లు చక్కెర ఉంది. WHO రికమెండెడ్ ఫార్ములాలో 13.5 గ్రామ్ ఉండాలి లీటర్కి. ఇందులో 120 గ్రాములు ఉంది. ఓకే, అంటే ఈ టెట్రా ప్యాక్లో 5 టీ స్పూన్ల చక్కెర ఉంది. దీన్ని వీళ్ళు రీహైడ్రేషన్కి మంచిదని అడ్వర్టైజ్మెంట్లు చేయటం, ఈ తాగితే మోషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మెయిన్లీ రీహైడ్రేట్ చేయటాయి, మళ్ళీ పోయినాటి నింపటాకి. ఆ మోషన్స్ వాటికి అవే కోలుకుంటాయి. కానీ ఆ టైంలో మీరు ఇంత చక్కెర ఉన్నవిస్తే మోషన్స్ ఇంకా పెరిగిపోతాయి, ఇంకా పెరిగిపోయి ఇంకా డీహైడ్రేట్ అవుతారు. ఈవెన్ మోషన్స్ లేకున్నా మన రక్తంలో ఇంత చక్కెర వెళ్ళితే హైపర్ ఆస్మోలారిటీ అంటాం, అంటే రక్తంలో చిక్కదనం పెరగటం. ఓకే, దానివల్ల కూడా నీరు రక్తంలోకి వచ్చేసి యూరిన్ లాగే వెళ్తాం. అందుకే మీరు మాజాలు, కోకోకోలాలు తాగినప్పుడు ఇమీడియట్గా దాహం తీరినట్టు ఉంటుంది, బట్ కాసేపటికి వాష్రూమ్కి వెళ్తారు, మళ్ళీ తాగుతారు. సేమ్ అలాగే అవుతుంది. ఓకే, సో ఈవెన్ మోషన్స్ లేకపోయినా కూడా డీహైడ్రేషన్కి ఇది కరెక్ట్ కాదు. మూడోది షుగర్ జబ్బు ఉన్నాళ్ళు ఇది ప్యాకెట్లు తాగితే ఎంత ప్రమాదమో ఆలోచించండి. కోమాలో కూడా వెళ్ళిపోవచ్చు. బేసిక్గా ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు ఈ లెక్కను చూస్తే. అంటే ఇంత రేంజ్ మీరు చెప్పినట్టు 5 టీ స్పూన్స్ ఈ రేంజ్ క్వాంటిటీలో ఉన్నాయి. ఈవెన్ హెల్త్ వైజ్ చూసుకున్నా ఏమీ లేవు, డీహైడ్రేషన్ పక్కన పెట్టేసినా మీరు రోజు ఇది హెల్త్ డ్రింక్లా ప్రమోట్ చేసి రోజు 5 స్పూన్ చక్కెర తాగమన్న అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ డ్యూ డిలిజెన్స్ చేయకుండా ఎవరి కాళ్ళు దీనికి అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు ఆ ఓనర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమొస్తుందండి దీనివల్ల? అంటే ప్రమోట్ చేయడం అంటే జనాల హెల్త్ బిజినెస్ హెల్త్ ఇంపార్టెంట్ అయితే 2022లో రూపా గారని ప్రొఫెసర్ ఢిల్లీలో వాళ్ళ అమ్మాయికి ఓఆర్ఎస్ అని అడిగితే ఇది ఇచ్చాడు షాప్ అయిన. ఆ అమ్మాయి బాగా సిక్ అయిందని ఆమె కేసు పెట్టారు జాన్సన్ కంపెనీ మీద. ఇది జాన్సన్ అప్పుడు, ఇప్పుడేమో కెన్వ్యూ కంపెనీ అంటే జాన్సన్ నుంచి పుట్టిన కంపెనీ. దాని ఇండియన్ పేరు JNTL. నేను విన్నాను, జాన్సన్ చాలా మంది పేరెంట్స్ చిన్నపిల్లల ప్రోడక్ట్స్ వాడడానికి కూడా భయపడతారు, ఎందుకంటే వాళ్ళ పౌడర్ ఒకటి చాలా ఇష్యూ అయ్యింది. సో అందువల్ల వాళ్ళకి కొన్ని మంచివి కూడా ఉన్నాయి. బట్
ఇది మట్టుకు పక్కా మోసం. సో ఆమె కేసు పెట్టారు. సో వీళ్ళకి తెలియక కాదు ఇదంతా. ఓకే. అండ్ నేను 2021 నుంచి రాస్తున్నాను, అలాగే కొంతమంది పీడియాట్రిషియన్స్ కూడా రాసుంటారు. ఓకే, సో వీళ్ళకి తెలియక కాదు. అండ్ 8 ఏప్రిల్ 2022 ఆర్డర్ కూడా ఇచ్చారు FSSAI వాళ్ళు, వీళ్ళు ORS అనేది వాడకూడదు, ఇది మిస్బ్రాండింగ్ అని. అయినా మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆర్డర్ మార్పించుకున్నారు. జూలై 14, 2022లో ఇదిగో మీరు కంటిన్యూ చేయండి వాడటం, కాకపోతే కింద డిస్క్లైమర్ పెట్టండి అని, దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని. అంటే ఇది ORS బట్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. అండ్ ప్రతి ఒక్కరు ఇదే కొంటారు. ఎందుకంటే ORS అంత టేస్టీ ఉండదు, మన కంటిన్యూస్ లాగా ఉంటుంది. ఇదేమో చాలా టేస్టీ ఉంటుంది. సో అండ్ కాస్ట్లీ, అందంగా ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంటే మంచిది అనుకునే తత్వం చాలా మందికి. సో టేస్టీ ఉంటుంది, తెలియక ఇది ఇస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ అండ్ మన దేశ స్టేటస్ ఏంటి, దీనికి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. మన దేశంలో ప్రతి ఏటా అండర్ 5 ఏజ్ గ్రూప్లో 5 ఏళ్ళ లోపు పిల్లలు చనిపోతున్న వాళ్ళల్లో 100 మందిలో 13 మంది మోషన్స్ వల్ల చచ్చిపోతున్నారు. మరి అలాంటిది నువ్వు మోషన్స్ ఎక్కువ చేసేది ఇలా పేరు పెట్టుకుని డిసీవ్ చేసుకుని ఎలా అమ్ముతున్నావు మోసం చేసి? సో ఎనీవే, ఇప్పుడు అందుకనే నేను ఫస్ట్ అవేర్నెస్, తర్వాత అథారిటీస్కి రాయటము, కేసు పెట్టడము, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్తో ఆల్మోస్ట్ వాళ్ళని ఒప్పించలేక వాళ్ళతోనే ఫైటింగ్కి దిగటము. మరి వాళ్ళు చేసుంటే తొందరగా అయ్యేది పని. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇంప్లీడ్ చేయించటము, విమెన్ పీడియాట్రిషియన్ ఫోరం ఇంప్లీడ్ చేయించటము, సోషల్ మీడియా అవేర్నెస్, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడటం, హాస్పిటల్స్తో మాట్లాడటం, ఇవన్నీ అయినాక ఒకరోజు మనకు ఆర్డర్ వచ్చింది. అక్టోబర్ 14th వచ్చి 15th క్లారిఫికేషన్ వచ్చింది. ఇది కానీ ఈ రీబ్యాలెన్స్ విత్ ORS కానీ, గ్లూకాన్ డి యాక్టివ్ ORS కానీ, ఇలా ఇవేవి WHO రికమెండెడ్ ఫార్ములా కాదు కాబట్టి వీటి మీద ORS అనేది వాడకూడదు. అంటే ఇందులో లిక్విడ్ బ్యాడ్ అని కాదు, ఇవి ORS కాదు, ఇవి ORS కాకపోదు. అండ్ ప్రజలేమో ORS అనుకుని కొనుక్కుంటున్నారు. అంటే బ్యాడ్ అంటే ఇప్పుడు షుగర్ ఉంది, మాజా కూడా మరి ఇంతే షుగర్ ఉంటది, కూల్ డ్రింక్ లాగా మీరు తెలిసి కొనుక్కోవాలి కదా. అబద్ధం చెప్పి అమ్ముతున్నారు కదా. అప్పుడు మాజా అంటే నాకు ఇంత చక్కెర ఉంటుందని నీకు తెలిసే కొనుక్కుంటున్నా. కోకో కోలా అంటే ఇందులో కెఫీన్ ఉంటుంది, ఇంత షుగర్ ఉంటుంది, ఎంటీ క్యాలరీస్ అని తెలిసి కొనుక్కుంటున్నా. నేమ్ ని మీరు వాడద్దు అనేది అంతే కదా, మీరు మోసం చేసి అమ్ముతున్నారు. అది పాయింట్ ఈస్ దేర్. తెలిసి కొనుక్కోవటం వేరు, నువ్వు ఇది అనుకుని ఇంకో దాన్ని కొనుక్కోవటం వేరు. అండ్ అందులోనూ హెల్త్ లైఫ్స్ రిస్క్ పెట్టే అంత ఇదిగా ఏమార్చి మీరు అమ్ముతుంటే ఎలా కామ్గా కూర్చోలేం కదా. సో దీన్నే సాఫ్ట్ డ్రింక్స్ రూపంలో ఆ పేర్లు ఏవో పెట్టుకొని, ఎనర్జీ డ్రింక్ ఏదో పెట్టుకోండి, బట్ ఇందులో ఇంత చక్కెర ఉందనేది అందరికి తెలియాలి. ఓకే, సో బట్ ఎనీవే ఆర్డర్ వచ్చింది మీరు అమ్మకూడదని. మనం హ్యాపీ ఫీల్ అయ్యే లోపు వీళ్ళు స్టేకి వెళ్ళారు. ఏమడిగారు, మాకు 150 నుంచి 180 కోట్ల స్టాక్ సర్క్యులేషన్లో ఉంది, మేము సడన్గా రీకాల్ చేస్తే మేము 20 ఏళ్ళ నుంచి బిల్డప్ చేసుకున్న నేమ్ చెడిపోతుంది. మరి జనాల హెల్త్ అదే వాళ్ళకి పట్టింది అయితే ఇన్నేళ్ళు, ఇంత తెలిసి కూడా ఎందుకు అంత పర్సిస్ట్ అవుతారు? అంత ఎథిక్స్ ఉంటే ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఇంత ఫైట్ చేయాల్సి వచ్చేదా? వేస్ట్, మాట్లాడి కూడా వేస్ట్. సో 180 crores రీకాల్ చేస్తే మా పేరు పోద్ది అన్నారు అని మాకు FSSAIకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి ఛాన్స్ కావాలి అంటే FSSAI ఒప్పుకోకుండా ఉండాల్సింది. వాళ్ళు ఒప్పుకోవటం వల్ల ఢిల్లీ హైకోర్టు 1 week టైం ఇచ్చారు వీళ్ళకి, 1 week స్టే ఇచ్చారు. అంటే 14th 15th ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయొద్దు ఈ 1 week, వీళ్ళ రిప్రజెంటేషన్ విని అప్పుడు డిసైడ్ చేయండి అని. సో ఆ తర్వాత ఏమైంది, ఈ రిప్రజెంటేషన్ అవ్వటము ఇవి చాలా రోజులు పట్టి చివరికి అక్టోబర్ 31 ఢిల్లీ హైకోర్టు క్లియర్గా చెప్పారనమాట, మేము ఇంటర్ఫియర్ అవ్వము, FSSAI డెసిషన్ అని. FSSAI క్లియర్గా చెప్పారు ఇది పబ్లిక్ హెల్త్ హ్యాజర్డ్, మేము 14th 15th ఆర్డరే ఇంప్లిమెంట్ చేస్తాము అని. అండ్ ఢిల్లీ హైకోర్టు చెప్పారు మీరు సర్క్యులేటింగ్ స్టాక్స్ గురించి FSSAIతో మాట్లాడుకోండి అని.
బట్ ఎఫ్ఎస్ఎస్ఐ దాని గురించి మనకేమి ఇష్యూ చేయలే ఇప్పుడు వరకు సర్క్యులేటింగ్ స్టాక్స్ గురించి. అంటే దాని అర్థం ఏంటి, 14th 15th ఆర్డర్ ప్రకారం వీళ్ళకి ఇవి అమ్మటానికి వీల్లేదు ఇంకా. అయినా కానీ ఇప్పటికీ మీరు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఇన్స్టామార్ట్ చూడండి, ఇంకా చాలా చోట్ల ఇంకా ఇవి ఉన్నాయి. ఓకే, అండ్ చాలా చోట్ల షాప్స్లో ఎస్పెషల్లీ టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్, విలేజెస్, ఇంకా చాలామంది ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల పెట్టేస్తున్నారు. ఇంత సోషల్ మీడియా డెవలప్ అయింది, మీరు ఇంత అవేర్నెస్ తెచ్చారు, చాలా మంది చెప్తున్నారు వీటి చెప్తున్నారు కదా, ఇంకా జనాలు కూడా ఎలా కొంటున్నారు అనేది అర్థం కాదు. వాళ్ళు కొంటున్నారో లేదో మనకు తెలియదు, వీళ్ళైతే పెడుతున్నారు ఫస్ట్. ఓకే, 2 అంటే ఎంత ఇది కాకపోతే వాళ్ళు మళ్ళా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. బట్ హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు మరి రూల్ ప్రకారం అసలు వీళ్ళకి అమ్మకూడదు. దే డింట్ రీకాల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా. మళ్ళా వెళ్తే మళ్ళా నిన్న ఢిల్లీ హైకోర్టు వాళ్ళని తిట్టింది, ఇది పబ్లిక్ హెల్త్, ఇది మీరు కావాలంటే చెత్తబొట్టులో పడేసుకోండి తప్ప ఇది అమ్మటాకు వీల్లేదని. అయినా ఇవాళ మళ్ళా ఉన్నాయి, ఇవాళ మళ్ళా ఇంకా షాప్స్లో ఉన్నాయి. అంటే ఎంత ఐ మీన్ లైక్ ఏంటి, వై అవర్ సిస్టమ్ ఈజ్ సో బ్యాడ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ అన్ ఆర్డర్. సో మై రిక్వెస్ట్ టు పబ్లిక్, ఇది అగెయిన్స్ట్ లా. ఇఫ్ సంబడి ఈజ్ సెల్లింగ్ దీస్ లిక్విడ్స్ నౌ, దిస్ ఈజ్ అగెయిన్స్ట్ లా. గ్లూకాన్ డి యాక్టివ్ ORS, దిస్ ఆర్ దిస్ రీబ్యాలెన్స్ ORS. ఓకే, దిస్ ఈజ్ అగెయిన్స్ట్ లా. ఓకే, సో కంపల్సరీగా ఇవి అమ్ముతుంటే ఆ ఫార్మసీ మీద, ఆ కంపెనీ మీద, ఓకే, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీద పబ్లిక్ FSSAI కంప్లైంట్ ఇవ్వచ్చు, FIR లాడ్జ్ చేయొచ్చు. ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే కనీసం మా షాప్ ఫోటో, అమ్ముతున్న ప్రోడక్ట్స్ ఫోటో తీసి మీకు ట్యాగ్ చేయటమో నాకు ట్యాగ్ చేయటమో చేస్తే మేము చేయగలిగేది మేము చేస్తాం. బట్ అందరూ మీరు చూడండి, ఒక్క మనిషిని నేను చేయలేను, అందరూ కలిసి వస్తేనే ఇలాంటివి జరుగుతాయి. మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఫ్యూచర్లో ఏ కంపెనీ ప్రజల ప్రాణాలతో ఆడుకునే విధంగా మిస్లీడింగ్ లేబుల్స్ కానీ, మిస్లీడింగ్ మార్కెటింగ్ కానీ, ప్రజల్ని ఏమార్చే విధంగా లేబుల్స్, ప్రజల్ని ఏమార్చే విధంగా మార్కెటింగ్ చేయకుండా ఉండేట్టు మనం బుద్ధి చెప్పాలంటే మీరు FIRs లాడ్జ్ చేయండి. సో దీంతో పాటు యాక్చువల్ ఇంకా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, దీని మీద ఏం చేస్తున్నారు? నా సైడ్ నుంచి నేను నా కేసు ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నడుస్తుంది కదా, వాళ్ళకి ఐ మీన్ పిటిషన్ పెట్టుకోవాలి మేము, వీళ్ళు రూల్ ఫాలో అవటం లేదు, ఇంకా అమ్ముతున్నారు. సో ఇలా డిలే అవుతుంది, వచ్చిన ఆర్డర్స్ కూడా పాస్ చేయట్లేదు. ఇప్పుడే మీరు అన్నారు మన సిస్టమ్ ఇంత ఇదిగా ఉంది అని చెప్పి. మరి ఏం చేస్తాను, నేను చేయగలిగింది చేస్తున్నాను. అదే అంటే మనం అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అది కాదు మేము అనేది. సో ఎంతకి ఇది తెగకపోతుంటే ఇంకా ఏం చేసే వీలుంది అంటారు? ఇంతే, మనం చేయగలిగింది ఇంతే. బట్ ఆల్రెడీ ప్రొడక్షన్ అవ్వదు, ఈ ఉన్నాయి కూడా అమ్మకూడదు అనేది. సో ఇది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా చాలా గట్టిగానే తీసుకుంటున్నారు అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో గట్టిగానే వాదించి నో వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ ఆన్ దిస్ ఆర్డర్ అని క్లియర్గా చెప్పారు. బట్ వాళ్ళు తీసుకున్న ఇంప్లిమెంటేషన్ వేరియస్ సిటీస్లో, విలేజెస్లో ఆఫీసర్స్, FSSAI ఆఫీసర్స్ మరి కొంచెం యాక్టివ్ అవ్వాలి. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఇప్పటికీ దీని మీద అందరికి అవేర్నెస్ వచ్చే ఉంటుంది. అంటే మీ తరఫున మీ వంతు ప్రయత్నంగా నేను చెప్పేది ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్, ఏమేమి ప్రోడక్ట్స్ ఇలా పేరు మార్చి కానీ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నాయంటారు మీరు అబ్జర్వ్? ప్రాణాలతో చెలగాటం సంగతి నాకు ఐ కాన్ సే, బట్ బ్రాండింగ్ ఇప్పుడు అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ ఏం చేస్తారంటే మిల్క్ మిక్స్లు, ఇవి బెల్లం, ఫుల్ బెల్లం ఉంటుంది, షుగర్ ఫ్రీ అని మార్కెట్ చేస్తారు. పేరెంట్స్ ఏమో అంటే ఈ మధ్య షుగర్ తగ్గిద్దాం అనుకుని, షుగర్ తగ్గటం మంచిది, 2 ఏళ్ల వరకు షుగర్ ఇంట్రడ్యూస్ చేయొద్దు, ఆ తర్వాత కూడా తక్కువ ఉంచండి, పాలల్లో షుగర్ కలపొద్దు, ఇలా చెప్తున్నాం కదా. ఆ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మేము షుగర్ ఇవ్వట్లా అనుకుంటున్నారు. బెల్లం షుగర్ 2 సేమ్, సుక్రోజే ఫార్ములా. బెల్లంలో కొంచెం ఇనుము ఉండొచ్చు, అంత మించి 2 సేమ్ మన బాడీలో వెళ్ళాక సేమ్గా వర్కౌట్ అవుతాయి అవి.
సో అలా ఏమార్చి అమ్ముతున్నారు అనమాట. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, స్లర్ప్ ఫార్మ్ అని, గ్రిడ్జో అని. ఇప్పుడు బోర్న్విటా, హార్లిక్స్ ఇవన్నీ మనకు తెలుసు, సో తగ్గించారు జనం. ఇవేమో మంచి అనుకుని కొంటున్నారు. అండ్ హనీ కూడా చిన్నపిల్లలకి వాడితే ఒక ప్రాబ్లం చెప్పారు మీరు. హనీ ఎక్కువగా వాడుతుంటా అంటే హనీ వాడడం వల్ల, లేదంటే ఇప్పుడు వస్తున్న డూప్లికేట్స్ వల్లనా? ఇప్పుడు ఫస్ట్ హనీ ఈజ్ ఆల్సో లైక్, ఇప్పుడు షుగరు, బెల్లము ఒక లెవెల్ ఆఫ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే హనీ కొంచెం బెటర్, డేట్స్ పౌడర్ ఇంకొంచెం బెటర్. ఓకే, బట్ ఏదైనా షుగరే. సో యాడెడ్ షుగర్ ఎక్స్ట్రా వద్దనేది. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ బర్త్డే లోపు తేనె ఇవ్వద్దు అంటాం. ఎందుకు అంటే అందులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ ఉంటాయి, విత్తనాలు. అవి చంటి పిల్లల పేగులోకి వెళ్తే అవి పిల్లలు పెట్టి, అంటే బ్యాక్టీరియా తయారయ్యి ఒక టాక్సిన్, విషాన్ని రిలీజ్ చేసి పైనుంచి కింద వరకు పెరాలసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. దాన్ని బాట్యులిజం అంటాం. దాని విరుగుడు మందు ఎక్కడ పడితే అక్కడ దొరకదు, చాలా రిస్కీ. కానీ ఇది చాలా రేర్, చాలా అరుదు. అందులోనూ ముఖ్యంగా 6 నెలల్లో పిల్లల్లో ఎక్కువ కామన్. బట్ సేఫ్ సైడ్ 1 year పిల్లల్లో ఇవ్వద్దు అంటాం. కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము ప్యూర్ తేనె ఇస్తాం కదా అంటారు. అదే నా డౌట్ యాక్చువల్లీ. ఇక్కడ ప్యూర్ ఇంప్యూర్తో కనెక్షన్ లేదు. ఇక్కడ ఏంటంటే తేనెటీగలు పువ్వుల మీద వాలి అక్కడ పుప్పొడి నుంచి నెక్టర్ తీసుకుని తేనె బుట్టలోకి వెళ్ళి తేనె తయారవుతుంది కదా. సో దాని మీద ఉండే ఈ స్పోర్స్, ఎందుకంటే మట్టిలోనే పెరుగుతాయి కదా మొక్కలు, సో దుమ్ము ఉంటుంది, వాటిలో ఈ స్పోర్స్ ఉంటాయి, క్లాస్ట్రీడియం బాట్యులినం. ఆ స్పోర్స్ కూడా తీసుకెళ్ళి తేనెలో పెడతాయి. ఇప్పుడు అవి చనిపోవాలి అంటే చాలా హై టెంపరేచర్స్లో చనిపోతాయి. అండ్ తేనెనేమి వేడి చేసి మనకు చేయరు కదా, పిండి శుభ్రంగా ఇస్తారు. సో అవి మీరు ఎంత ప్యూర్ తేనైనా అవి హై టెంపరేచర్లోనే చనిపోతాయి. సో మనమేం తేనెని వేడి చేసి అమ్మం కదా, సో అవి బతికే ఉంటాయి. సో ఎంత ప్యూర్ అయినా అవి ఉంటాయి. అందుకనే రిస్క్ తీసుకోవద్దు అని చెప్తున్నా. దానివల్ల మీకు ఒరిగే లాభం ఏం లేదు, నష్టం జరిగే ఛాన్స్ అరుదైనా ఉంది కాబట్టి వద్దని చెప్తున్నాము. ఇంకా పైన మీ ఇష్టం. ఇప్పుడు వింటర్ సీజన్ ఎంటర్ అయింది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం. సో బేసిక్గా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తుంటారు మీ దగ్గర డైలీ. ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి ఈ టైంలో? ఎందుకంటే కొంతమందికి బాగా లాంగ్ టర్మ్ దగ్గు, జలుబు ఎక్కువగా వస్తుంటాయి పిల్లల్లో. ఇది ఇమ్యూనిటీ లోపమా, లేదంటే సీజనల్గానే అనుకోవాలా? ఎందుకని చాలా రోజులైనా కూడా తగ్గదు? వింటర్లో కాదమ్మా, మాకు మెయిన్ వర్షాకాలంలో మొదలవుతాయి ప్రాబ్లమ్స్. వింటర్ మెయిన్ స్కిన్ కేర్ పొడారిపోతుంది, బాగా మాయిశ్చరైజేషన్ చేయాలి, చలి నుంచి కాపాడాలి మెయిన్. ఫ్లూలై పెరగొచ్చు, చూస్తున్నాము. బట్ యాక్చువల్గా 2-3 నెలల నుంచి ఆర్ఎస్వి వైరస్ బాగా యాక్టివ్ ఉంది. సో వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, ఇవి దగ్గులు అవి ఒకటైతే, ఈ మధ్య ఎక్కువ మనం చూస్తుంది ఏంటంటే ఎలర్జీస్ వల్ల దగ్గులు ఎక్కువ రోజులు ఉండటం, ఎడినాయిడ్స్ వాయటం, మౌత్ బ్రీతింగ్, గురకలు ఇలాంటివి ఉండటం. సో ఒకవైపు ఇన్ఫెక్షన్స్ అయితే ఒకవైపు అలర్జీస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఇంకోటి బాటిల్ ఫీడింగ్ వల్ల కూడా పర్సిస్టెంట్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటాయి. అండ్ బాటిల్ క్లీనింగ్ కూడా ఎంత స్టెరిలైజ్ చేసి అది సరిగ్గా క్లీన్ చేయకపోతే మోషన్స్ ఇలాంటివి ఉంటాయి, ఫుడ్ పాయిజనింగ్ లాంటివి. సో అందువల్ల అలర్జీస్ ఎక్కువ ఇండోర్. సో మీరు తడి గోడలు లేకుండా, గోడల్లో చెమ్మ ఫంగస్ లేకుండా, ఏసీలు వాడే వాళ్ళు అయితే రెగ్యులర్గా నెలన్నరకు సర్వీస్ చేయించుకోవటం, దుమ్ము పట్టే బొమ్మలు, ఈ టెడ్డీ బేర్ బొమ్మలు ఎక్కువ లేకుండా చూసుకుంటాం, ఉన్నాయి కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కర్టెన్స్, సోఫాలు, మంచాలు, పరుపులు ఇలాంటివి ఎప్పటికప్పుడు వ్యాక్యూమ్, అంటే దుమ్ము పట్టిపోకూడదు. ఇలా దులిపితే ఏమవుద్దంటే దుమ్ము లేగొస్తుంది. కుదిరినంత మన స్తోమత బట్టి, లేదంటే పోనీ దుమ్ము పట్టి ఇంకే రకంగా అయినా ఆ దుమ్ముని క్లీన్ చేసుకోవటం. ఆ తర్వాత ఇంట్లో ఎక్కువ పౌడర్లు వాడొద్దు, సెంట్లు, ఆ స్ట్రాంగ్ స్మెల్స్, అగరబత్తి, స్మోక్, టార్టాయిస్ కాయిల్ ఇవి వాడొద్దు. దోమల మందు కూడా పిల్లలు ఉన్నప్పుడు వాడకుండా ఆఫ్ చేసి కాసేపటికి 2 గంటలకి ఆ రూముకి తీసుకెళ్ళాలి.
అవి కూడా వాడకుండా ఉంటాక ట్రై చేయండి. దోమలు వచ్చే టైంలో తలుపులు వేసి ఉంచండి, దోమ తెరలు వాడండి, అవి కూడా బాగా వ్యాక్యూమ్ చేసుకోండి. ఇంకా తప్పనిసరి వాడాల్సి వస్తే మటుకు అది ఆపిన 2 గంటలకే పిల్లల్ని రూమ్ లోపలికి తీసుకెళ్ళండి. ఓకే. ఇదొకటి. తర్వాత ఈ పావురాళ్ళు రెట్టలు ఉంటాయి కదా, దాంట్లోంచి మనకి కొంచెం అలర్జీస్ కొంతమందికి ఎక్కువసేపు వాడుతూ ఉండొద్దు. బొద్దింకలు ఒకటి లేకుండా చూసుకోండి. బెడ్షీట్స్లో డస్ట్ మైట్ అనేది బాగా చూస్తున్నాం. డస్ట్ వేరు, డస్ట్ మైట్ వేరు. అదొక నలక లాంటిది, కంటికి కనపడదు. ఆ ఎలర్జీ బాగా ఉంది ఇప్పుడు. ఏంలా మరిగే నీళ్ళలో ఒక 5 నిమిషాలు బెడ్షీట్ పిల్లో కవర్ నానబెట్టి ఉతికేసుకోండి తర్వాత. అప్పుడు అది చచ్చిపోతుంది. ఓకే. సో వీటి వల్ల కాఫ్లు ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఆస్తమా. సో ఆస్తమా ఉన్నాళ్ళు పేరెంట్స్ క్లియర్గా అవగాహన ఉండాలి వాళ్ళకి. సివియర్ ఆయాసం వస్తే నేను ఏం చేయాలి, ఎన్ని పఫ్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ అవగాహన ఉండాలి. పఫ్లు వాడాక నోరు పుక్కులు ఇచ్చాలి. అండ్ రిపీటెడ్గా అటాక్స్ వస్తుంటే నేను రాకుండా మేము కొన్ని రోజులు కోర్స్ పెడతాము. ఇవన్నీ కరెక్ట్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. నోరు తెరిచి పడుకున్నా, గురకలున్నా కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర సరిగ్గా ఉండదు, బ్రెత్ ఒక్కోసారి ఆపేస్తూ ఉంటారు, అది మంచిది కాదు, పళ్ళ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో అన్నీ మంచిగా మంచాలతో ఫాలో అప్ ఉండాలి సరైన డాక్టర్స్. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో సడన్గా ఫిట్స్ వస్తాయి, కొంతమందికి వచ్చినట్టు కూడా తెలియదు, నిద్రలో ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ అవసరం, పేరెంట్స్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు మరి? అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ జనరల్గా టిపికల్ ఫిబ్రైల్ సీజర్స్ వస్తాయి, రేర్గా ఏటిపికల్ వస్తాయి. టిపికల్ అంటే ఏంటంటే 5 నిమిషాల లోపే తగ్గిపోతాయి. పేరెంట్స్ చేయాల్సిందల్లా కంగారు పడకుండా నోట్లో ఏమన్నా ఉంటే తీసేసి జస్ట్ అలా సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. సైడ్కి ఎందుకంటే నోట్లో ఏమన్నా ఉంటే వెళ్ళి మళ్ళా వాళ్ళ గొంతుకు అడ్డం పడకుండా. అంతే. ఓకే. 5 నిమిషాలు దాటున్నా ఆర్ ఏదో ఒక చెయ్యో ఒక కాలో ఎక్కువసేపు కొట్టుకుంటున్నా వీటిని ఎటిపికల్ అంటాము. అప్పుడు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. ప్లస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు టిపికల్ అయినా సంప్రదించాలి. అప్పుడు మేము మిగతాయి అడ్వైస్ చెప్తాం. ఫ్యూచర్లో జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 3 నిమిషాల పైన ఫిట్స్ ఉంటే ఏం చేయాలని చెప్తాం. సో బేసిక్గా వ్యాక్సినేషన్స్ అవసరం ఎంతవరకు ఉందంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాదమ్మా, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తా. ఓకే. సో 2000 సంవత్సరం ముందు చూసుకుంటే మీరు ఊళ్ళకి వెళ్ళి కానీ ఎక్కడన్నా చూస్తే పోలియో బారిన పడి పక్షవాతం వచ్చిన పిల్లలు ఈజీగా కనపడేవాళ్ళు మీకు. ఇప్పుడు ఒక్కళ్ళనన్నా చూస్తున్నారా మీరు? ఎలాగా? వ్యాక్సిన్ వల్ల. ఓకే. పోలియోకి ట్రీట్మెంట్ లేదు, బట్ వ్యాక్సిన్తో నివారించవచ్చు. ఒకప్పుడు 2 నెలల నుంచి 2 ఏళ్ల వయసు బిడ్డలు హీమోఫైలస్ ఇన్ఫ్లుయెంజా బి వల్ల బ్రెయిన్ మెనింజైటిస్ వచ్చి చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా చనిపోవట్లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్, ప్రైవేట్లో ముందు నుంచి ఉంది, గవర్నమెంట్ కూడా ఇప్పుడు న్యూమోనియాది వ్యాక్సిన్ పెట్టింది, న్యూమోకోకల్. ఆ నిమ్ముతో ఎమర్జెన్సీకి వచ్చి సిక్ అవుతున్న వాళ్ళు బాగా తగ్గిపోయారు. ధనుర్వాతం వల్ల ఎంతోమంది చనిపోయేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎవ్వరు లేదు. ఓకే. మెదడు వాపు వ్యాధి, జపనీస్ ఎన్సెఫలైటిస్, కొన్ని ఊళ్ళల్లో అక్టోబర్ నవంబర్లో అయితే అసలు ఎంత ఘోరమైన పరిస్థితితో మందు కూడా లేదు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఎందుకంటే వ్యాక్సిన్. సో ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల ఇంత ప్రమాదకరమైన జబ్బులు మనం నివారించగలుగుతున్నాము. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అన్ని లాట్ ఆఫ్ స్టడీస్ తర్వాతే వచ్చినవి. సో రికమెండెడ్. సో పేరెంట్స్గా మీరు మీ పీడియాట్రిషియన్తో క్లియర్గా మాట్లాడి అన్నీ అర్థం చేసుకునే తీసుకోండి అవగాహన. సో వ్యాక్సిన్స్ వల్ల చాలా జబ్బులు నివారించాము, కొన్ని ఎరాడికేట్ చేసాము. స్మాల్ పాక్స్ వల్ల ఎంతమందో చనిపోయారు, మీకు తెలుసు అది. ఇప్పుడు లేదు, స్మాల్ పాక్స్ ఇస్ నాట్ దేర్. సో డెఫినెట్గా రికమెండెడ్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ వేయించుకోండి ప్లీజ్. అండ్ ఏ ఏజ్ లాస్ట్ అండి వ్యాక్సినేషన్కి పిల్లలకి? 13 years అరౌండ్. సో బేసిక్గా ఫస్ట్ 1.5 year వరకు కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయి.
తర్వాత 4 to 5 years మధ్య ఉంటుంది, తర్వాత 10 yearsకి ఉంటుంది టీటీ లాంటిది. ఓకే, తర్వాత 15 years టీటీ, ఇంకా తర్వాత ప్రతి 10 yearsకి టీటీ వేసుకోమని చెప్తారు. అండ్ కమింగ్ టు యాంటీబయాటిక్స్, పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది? పిల్లల్లో కానీ పెద్దాళ్ళలో కానీ ఫస్ట్ డాక్టర్ చూసి ఇది యాంటీబయాటిక్ అవసరమయ్యే సమస్య అని అట్లీస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ టెస్టుల ద్వారా కానీ నిర్ధారించి డాక్టర్ రాస్తే అప్పుడు ఆ యాంటీబయాటిక్ వాళ్ళు చెప్పినన్ని రోజులు వాడాలి. కొంతమంది పాత ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని అలాంటి ప్రాబ్లం వస్తే మళ్ళీ సొంతంగా అవే తీసుకొని వాడుతూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? లేదు, అలా చేయటం వల్ల మీరు చాలా నష్టం మీ ఫ్యామిలీకి చేస్తున్నారు, మీ బిడ్డకు చేస్తున్నారు, సమాజానికి చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య యాంటీబయాటిక్స్ పనిచేయక చనిపోతున్న వాళ్ళ నెంబర్ పెరుగుతూ వస్తుంది. ఇంకో 5 ఏళ్లలో ఈవెన్ 10 లక్షల మంది పైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లే చనిపోతారనే కూడా అనబడుతున్నాయి. ఓకే, సో అవసరం లేకుండా మీరు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల క్రిములకి యాంటీబయాటిక్స్ గురించి ముందే తెలిసిపోయి అవి ఇంకా స్మార్ట్గా తయారయ్యి ఈ యాంటీబయాటిక్స్ వాటి మీద పని చేయకుండా ఉండేట్టు కవచాలు ఏర్పరచుకుని మళ్ళీ మనల్ని అటాక్ చేస్తున్నాయి. సో మీరు డాక్టర్ ఎగ్జామిన్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తే తప్ప మీరు యాంటీబయాటిక్ వాడొద్దు. అండ్ డాక్టర్ ఇచ్చినప్పుడు ఇన్ని రోజులు వాడమంటే ఇన్ని రోజులు వాడండి ప్లీజ్. అండ్ ఈ మధ్యకాలంలో ఆటిజం ఉన్నటువంటి పిల్లల్ని కనుక అంటే అసలు ఆటిజం ఎలా డిఫైన్ చేస్తారు? ఎందుకంటే కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఉంటారు, పక్కన పట్టించుకోరు అని అంటుంటారు. అలాంటి వాళ్ళే కాకుండా వాళ్ళ ఫుడ్ బాగా తింటారు, వాళ్ళు ఆడుకుంటారు, అంతా ఉంటుంది, కానీ మాటలు మాట్లాడడం చాలా లేట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని అది కూడా ఆటిజం కిందకి వస్తుందా? అంటే ఆటిజం అంటే ఏంటంటే న్యూరో డెవలప్మెంటల్, ఇది మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్. ఓకే, సో మెయిన్ మనకు అక్కడ ఇష్యూ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ సోషల్ స్కిల్స్. ఓకే, అంటే మనం చెప్పేది వింటేనే కదా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో మాట్లాడటం, కమ్యూనికేషన్ అండ్ సోషల్ స్కిల్స్, అందరితో కలివిడిగా ఉండటం, ఇది మెయిన్ సమస్య అక్కడ మనకి. ఓకే ఓకే, సో ఇది ముందుగానే గుర్తించి ముందుగా థెరపీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే థెరపీ విషయంలో కూడా ఇప్పుడు క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి, పేరెంట్స్ ఉండాలి థెరపీ జరిగేప్పుడు అనేది. కానీ చాలా సెంటర్లు పేరెంట్స్ని అస్సలు అలౌ చేయటల్లా. అండ్ ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది పేరెంట్కి తెలీదు. ఎందుకని రీజన్ అమ్మది వాళ్ళకే తెలియాలి. ఓకే, బట్ నేను పేరెంట్స్కి చెప్తున్నాను, మీరు ఏ సెంటర్ అయినా మిమ్మల్ని అలౌ చేయకపోతే అది మీ కరెక్ట్ సెంటర్ కాదు, ఇది క్లియర్గా చెప్తున్నా. ఓకే, రెండోది ఆటిజంకి స్టెమ్ సెల్ థెరపీ అని ఇప్పుడు వరకు ఇండియాలో అప్రూవ్ కాల. మోసం చేసి సీక్రెట్గా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని లక్షలు ఇస్తున్నారు, నాట్ ప్రూవెన్. హోమియోపతి ఒక ఆయన ఏఎం రెడ్డియో ఎవరో నాకు చాలామంది పేషెంట్స్ చెప్పారు, 6 నెలలకి ₹1,00,000 తీసుకుంటారు ఆయన, వ్యాక్సిన్స్ ఇవ్వద్దని చెప్తారు వీళ్ళకి, అండ్ థెరపీలు కూడా డిస్కరేజ్ చేస్తారని నాకు పేరెంట్స్ చెప్పారు. ఇది చాలా 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 మోసం. ఓకే, బట్ ఏం చేస్తాం, ప్రజలు ఎవరినొకరిని గుడ్డిగా నమ్ముతారు. ఇప్పుడు నేను ఇలా అన్నందుకు నా మీద బోల్డ్ అంత నెగిటివ్ రావచ్చు, బట్ న్యాయంగా ఏం చెప్పాలో చెప్తున్నామా, ఇది మోసం. సో పచ్చి మోసం. 4 హైపర్బేరిక్ ఆక్సిజన్ అని మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చు. ఫంక్షనల్ మెడిసిన్స్ అని, ప్రోబయోటిక్స్ అని మీ దగ్గర లక్షలు తీసుకోవచ్చు. మెయిన్ అర్లీ డయాగ్నోసిస్ అంటే ముందు గుర్తించటం, ముందుగా థెరపీస్ ద్వారా ఇంటర్వ్యూన్ చేయటమే ఇప్పుడు వరకు ప్రూఫ్స్ ఉన్నది. అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వద్దు, వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం అని మీకు ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఇప్పుడు వరకు సైన్స్ అయితే దాన్ని ఒప్పుకోవటం లేదు. ఆ పైన మీ ఇష్టము, బట్ నాకు తెలిసిన బట్టి నేను చెప్తున్నాను.
అండ్ నిజంగానే వ్యాక్సిన్స్ ఇస్తే ఆటిజం వస్తుందంటే మా పిల్లలకి మేము ఇచ్చుకోము కదా మా పీడియాట్రిషియన్స్, ఒక్కసారి ఆలోచించండి. రెండోది వ్యాక్సిన్స్ వల్లే ఆటిజం వస్తుంది అంటే మరి అబ్బాయిలకి ఎందుకు ఎక్కువ వస్తుంది, అమ్మాయిలు చాలా తక్కువ మందికి వస్తుంది, ఆలోచించండి. మళ్ళీ ఆటిజం లక్షణాలు 15 నెలల నుంచి సుమారుగా బయటపడతాయి. మనం అదే టైంకి ఎంఎంఆర్ ఇస్తాం, దాంతో ఎంఎంఆర్ వల్ల వస్తుందని చాలామంది అంటున్నారు. మరి ఇండియాలో 9 months కూడా ఎంఎంఆర్ ఇస్తున్నాము, అప్పుడు ఎందుకు ఆటిజం రావటం లేదు? సో ఆలోచించండి, మీరు ఏ డెసిషన్ తీసుకునే ముందైనా భయంతో కాకుండా కొంచెం ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ థెరపీ పేరెంట్స్ ప్రెజెన్స్లో జరగాలి. ఇంతకు మించి ఎవరన్నా మీకు ఆ గోళీలు ఈ గోళీలు ఇచ్చి లక్షలు తీసుకుంటుంటే మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎస్, ప్రోబయోటిక్స్ గురించి అయితే స్టడీస్ జరుగుతున్నాయి, స్టడీస్కి పర్మిషన్స్ వచ్చినాయి కొన్ని చోట్ల హైదరాబాద్లో కూడా, బట్ ఏవి ఇంకా ప్రూవెన్ థెరపీస్ కాదు. సో అవి మీరు యాజ్ పర్ స్టడీ మీరు సంతకం పెట్టి మీరు రిజిస్టర్ అయ్యి మీరు స్టడీస్లో జాయిన్ అవ్వచ్చు, అంతే తప్ప ఇవన్నీ ఇంకా ప్రూవెన్ థెరపీస్ కాదు. సో ఎవరన్నా మీ దగ్గర ఇలాగా హోమియోపతి గోళీలను ఇచ్చి ఇవన్నీ ఇచ్చి మీ దగ్గర లక్షలు తీసుకుంటుంటే దే ఆర్ జస్ట్ ఎక్స్ప్లాయిటింగ్ యూ. ఇంకా మీ ఇష్టం ఆ పైన. సో ఇంకా ఏమైనా ట్రీట్మెంట్లో థెరపీసే కాకుండా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఏం చెప్తున్నారంటే మైనర్ జెనెటిక్ జీన్స్లో మార్పుల వల్ల ఉన్న దానికి ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటే మన ఎన్వైరన్మెంట్లో వచ్చిన విపరీతమైన మార్పులు వీటి మీద యాడ్ అవ్వటం వల్ల ఆటిజం ఇప్పుడు ఎక్కువగా వస్తుంది అని. సో ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఎందుకంటే లోతుకి వెళ్ళటం కష్టం ఫర్ ఎ కామన్ మ్యాన్. మీ సైడ్ నుంచి మీ బిడ్డ సంవత్సరం 15 నెలల కల్లా మాట్లాడకపోయినా, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోయినా మీరు ఒక్కసారి పీడియాట్రిషియన్తో అసెస్మెంట్ చేయించుకుని, ఒకవేళ ఆటిజం అన్నా కంగారు పడకుండా థెరపీ తొందరగా మొదలు పెడితే మీరు మీ బిడ్డకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పోస్ట్పోన్ చేసుకుంటా పోతే ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, బిడ్డ మాట్లాడకపోతే వినికిడి సరిగ్గా ఉందా లేదా కూడా మీరు సరిగ్గా చెక్ చేయించుకోవాలి, అది కూడా చాలా ముఖ్యం. సో ఈ రెండు మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇది ట్రీట్మెంట్ కనుక ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే, మీరు అన్నారు ఇప్పుడు తొందరగా నయం అవుతుంది అని, జస్ట్ ఇన్ కేస్ ఒక 3-4 years పట్టింది అనుకోండి, ఆ టైంలో ఒకవేళ డయాగ్నోస్ చేసి దానికి స్టార్ట్ చేస్తే థెరపీస్ ఇంకా ట్రీట్మెంట్స్ అంటే ఎంత టైం పట్టచ్చు? లేట్ అయ్యే కొద్దీ కష్టం అవుతుంది. అంటే ఇది సుమారుగా ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ కూడా థెరపీ అవసరం అవుతుంది, అది చెప్పలేము. ఓకే, బట్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం వల్ల ఆటిజం రాదు, బట్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల టీవీ, ఐప్యాడ్ ఇవన్నీ చూడటం వల్ల ఆటిజం లాంటి లక్షణాలు చూపించవచ్చు. ఓకే, సో ఏదేమైనా స్క్రీన్ టైం ఉండటం కళ్ళకి బ్రెయిన్కి మంచిది కాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 4 సంవత్సరాల వయసు వరకు 0 స్క్రీన్ టైం ఉంచమని చెప్తున్నారు, ఎక్సెప్ట్ ఫేస్ టైము అలాంటివి తప్ప. ఓకే, ఆ తర్వాత కూడా బాగా తక్కువ ఉంచమనే చెప్పు. అండ్ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్కి పిల్లలకి మామూలుగా మెడికల్ షాప్లో చిన్న సిరప్స్ తెచ్చేసి వాడేస్తూ ఉంటారు. కాఫే కదా, దీనికి డాక్టర్ ఎందుకులే, మామూలు ఫీవరే కదా, దీనికి ఏవో వాడితే సరిపోతుంది అన్నట్టుగా. బేసిక్గా మీరు ఈ మధ్యకాలంలో కొన్ని అవేర్నెస్ చేశారు, కొన్ని సిరప్స్ పర్టికులర్గా ఇవి వాడద్దు, పిల్లలకి డేంజర్ అని చెప్పేసి. ఒక్కసారి మా ఛానల్ ద్వారా కూడా వ్యూవర్స్కి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలాంటి సందర్భంలో ఏ సిరప్స్ వాడాలి, ఏం వాడద్దు అని? మన దేశంలో అమ్మ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇన్నున్నాయి, కాఫ్ కోల్డ్ అనగానే మీకు ఇన్ని సిరప్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాటిల్లో 4-5 మందులు ఉంటాయి. ఓకే, ఒకే పేరుతో డ్రాప్స్ ఉంటాయి, సిరప్ ఉంటుంది. మళ్ళీ ఆ ఒకే పేరు పక్కన ఒక్క అక్షరం మార్చితే మళ్ళీ అందులో ఏమేమి మందులు ఉన్నాయో మారిపోతాయి. అండ్ మీరు ఏంటంటే కొంచెం ఆ దగ్గు జలుబు రాగానే గబుక్కుని కంట్రోల్ చేసేయాలని చూస్తారు, మీరు వెళ్తారు, మీకు ఈ సిరప్లు ఇస్తారు. ఇందులో పొరపాటున సిరప్ బదులు డ్రాప్ అదే 3 ml ఇచ్చారనుకో, మీరు 10 రెట్లు ఓవర్ డోస్ చేయొచ్చు. ఇలాగే వాంతుల మందులు కూడా ఉన్నాయి.
విరోచనాలు ఆపేయటానికి, పొట్టనొప్పి ఆపేయటానికి మందులని, ఇలా మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళి మెడికల్ షాప్లో తీసేసుకుని ఇచ్చేసేయొద్దు. ఎంతమంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారో ఈ ఓవర్ డోసుల వల్ల. బ్రీతింగ్ ఆగిపోవటము ఓవర్ డోసుల వల్ల, హార్ట్ ఫాస్ట్గా కొట్టేసుకుని ఆగిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. దగ్గు జలుబు 3-4 రోజులు ఉంటే అదే తగ్గిపోతుంది. అండ్ మర్చిపోయా, డైరెక్ట్గా ఆవిర్లు అస్సలు ఇవ్వద్దు. ఒళ్ళయ్యి కాల్టాలయ్యి బోళ్ళంత చూస్తాము. మీరు ఏమన్నా వెచ్చబట్టతో అద్దండి, గోరెచ్చ నీళ్ళతో స్నానం చేయించండి, ఇలాంటి పనులు చేయొచ్చు మీరు కొంచెం వెచ్చదనం ఇవ్వాలనుకుంటే. ముక్కు బంద్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ వేయండి. ఆయాసంగా ఉన్నా, దగ్గి ఒకటే వాంతులు చేస్తున్నా డాక్టర్ చూపించుకుని వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి. ప్రిస్క్రిప్షన్స్ క్లియర్గా ఉండాలి. మా సైడ్ నుంచి ప్రిస్క్రిప్షన్ సరిగ్గా లేకపోతే మీకు ఆ హక్కు ఉంది. ప్రిస్క్రిప్షన్ సరిగ్గా క్లియర్గా లేదు సార్ అని అడిగే హక్కు ఉంది, లేదని మ్యామ్ అని అడిగే హక్కు ఉంది డాక్టర్ అని. ఆ ప్రిస్క్రిప్షన్ క్లియర్గా రాపించుకుని ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా కొనుక్కొని ఉన్న డోస్ కరెక్ట్గా ఇవ్వటం కూడా చాలా ముఖ్యం. అండ్ ఈ ప్రిస్క్రిప్షన్ లాస్ట్ టైం డాక్టర్ ఇచ్చారు కదా అని ఇప్పుడు మళ్ళీ అది ఇవ్వకూడదు. అవసరం బట్టే. ఊరికే 3-4 రోజులు ఉండే దగ్గు జలుబుకి హైరానా పడిపోయి మందులు ఓవర్ డోసులు చేసేసి పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పెట్టొద్దు. కొంతమందికి పెట్ యానిమల్స్ వల్ల కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏ యానిమల్ ద్వారా ఎలాంటివి వస్తుంటాయి? మీ దగ్గర ఎలాంటి కేసెస్ చూసారు ఇప్పటి వరకు? వాటికి తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఫస్ట్ పెట్ యానిమల్స్ని ఒక ఫ్యామిలీ మెంబర్లా చూడటం మనం పిల్లలకి నేర్పించాలి. వాటిని ఒక బొమ్మల్లాగా టాయ్స్ లాగా ట్రీట్ చేయకూడదు. అవి నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయకూడదమ్మా, మొహంలో మొహం పెట్టి ఇరిటేట్ చేయకూడదు, తోక పట్టుకుని లాక్కూడదు, ఇవన్నీ చెప్పుకోవాలి. అవి ఫుడ్ తింటుంటే డిస్టర్బ్ చేయకూడదని. చిన్న పిల్లల్ని వాటితో ఒక్కళ్ళని వదలకూడదు. ఓకే, ఎంత మంచి ఎంత ప్రేమ ఉన్నా వీళ్ళు తెలియక గబుక్కునేదంటే ఒక రియాక్షన్ సడన్గా వచ్చి గీయొచ్చు. సో వాటి వల్ల ఎలర్జీస్ ఇవి వస్తుంటాయి కదా. ఇది ఫస్ట్ సేఫ్టీ. ఓకే, అండ్ వాటిని ట్రీట్మెంట్ చేసే విధానం వాటిని మనం. రెండోది అలర్జీస్ చాలా తక్కువ, వాటిని మనం శుభ్రంగా ఉంచుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ డాక్టర్కి చూపించుకుని వర్మ్స్ ఇవన్నీ మోషన్లో వర్మ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటా వాటి టీకాలు సరిగ్గా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు పెద్దగా జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ రావు. కొంతమందికి అలర్జీస్ ఉండొచ్చు. సో ఎవరన్నా ఈ పెట్స్ తెచ్చుకున్నాక కొన్ని రోజులకి ఎక్కువ దగ్గులు, కళ్ళు నలుపుకోటాలు, స్కిన్ ర్యాషెస్ వస్తే అప్పుడు మనం టెస్ట్ చేసి చూసినప్పుడు వీటి వల్ల వచ్చిందంటే మరి అప్పుడు ప్లాన్ మారాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కరిసిన గీసిన మట్టుకు వెంటనే 15 నిమిషాలు సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడిగి కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. మేము టీకాలు వేసేసాం కదా పర్వాలేదు అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే మన రూల్స్ వెస్టర్న్ రూల్స్ వేరు. వెస్టర్న్ రూల్స్లో వ్యాక్సినేటెడ్ పెట్స్ అంటే అది వేరే విషయం. బట్ ఇండియాలో వ్యాక్సినేటెడ్ అయినా స్ట్రే అయినా మనం దాన్ని అప్రోచ్ అయ్యే పద్ధతి సేమే. పిల్లలకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీబాడీ ఇవ్వాలా, ఇవన్నీ డిసైడ్ చేస్తామన్నమాట. సో కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. ఎలా అయితే మీరు కొన్ని ఓఆర్ఎస్ఎల్ కానివ్వండి, ఇలా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ చాలా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం, చేస్తున్నారు. సో అరౌండ్ ఒక 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మన ఛానల్ ద్వారా? ఫస్ట్ పేరెంటింగ్ అథారిటేరియన్ వద్దు. అంటే ఓ స్ట్రిక్ట్గా అన్నీ నేను చెప్పిందే వినాలి అంటాం, కొట్టటం, ఇంకా బిడ్డ మాట వినకపోవటం, అదొద్దు. 2, విపరీతమైన గారం, ఏది అడిగితే అది ఇచ్చేయటం, ఇంక రూల్స్ లేవు ఏం లేవు, అది వద్దు. మీరు పిల్లల మాట వినాలి, వాళ్ళని వ్యక్తపరచుకునే అవకాశం ఇవ్వాలి. అలా అని మరీ స్ట్రిక్ట్ కాదు, కానీ కొన్ని రూల్స్ మట్టుకు ఫాలో అయ్యేట్టు ఉండాలి. ఇంపార్టెంట్ రూల్స్ అలా పెంచుకోవాలి మీరు పిల్లల్ని. అది పేరెంటింగ్. 2, యాక్సిడెంట్ ప్రివెన్షన్. హైట్లో వదిలేయద్దు, నీళ్ళ దగ్గర వదిలేయొద్దు, వేడి వస్తువుల దగ్గర పిల్లల్ని వదిలేయద్దు, తలుపులు ఎలా తెరవాలి, డ్రావర్స్ ఎలా తెరవాలి నేర్పించుకోండి. తలుపులు వెనకాల ఆడొద్దు, కర్టన్స్ వెనకాల ఆడొద్దు, పార్కింగ్లో ఆడొద్దు, ఇలాంటివన్నీ మీరు నేర్పించుకుని యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఇంపార్టెంట్. మందులు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, గబుక్కుని తాగేస్తారు పిల్లలు, టూత్పేస్ట్లు. సో ఇలాంటివన్నీ, కలరా ఉండలు, కర్పూర బిళ్ళలు, యూకలిప్టస్ ఆయిల్, ఇవన్నీ.
అండ్ యూకలిప్టస్ విక్స్ ఇలాంటివి వాడేయద్దు, దగ్గులు ఆస్మాలు పెరగొచ్చు కూడా. మూడోది కంపల్సరీగా విండ్ పైప్కి ఏమైనా అడ్డం పడితే, చోక్ అయితే నేను ప్రథమ చికిత్స ఏం చేయాలి, నా బిడ్డకు ఫిట్స్ వస్తే నేను ఏం చేయాలి, జ్వరం వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ నేర్చుకుని ఉండాలి. సిపిఆర్ కూడా మీరు నేర్చుకుని ఉండాలి. అండ్ అనవసరంగా డాక్టర్స్ దగ్గర ఊరికే వెళ్ళిపోద్దు. చిన్నాటికి ఎక్కువ జ్వరం ఉన్నా, చంటి బిడ్డ అయినా, 5 రోజుల పైన జ్వరం ఉన్నా, ఆయాసం ఉన్నా, మత్తుగా ఉన్నా ఇలాంటప్పుడు వెళ్ళండి. ఏదో 3 రోజులు లైట్ జ్వరానికే పరిగెత్తుకుని వెళ్ళిపోవద్దు. సో ఇలా మంచి అవగాహన, ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కలిగి ఉండండి. ఇది నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.